హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో అయితే ఈ బీడ్స్ అన్నిటిని యూజ్ చేసేసి ఒక మంచి చైన్ చేయబోతున్నాను. ఇందులో నేను యూజ్ చేసినవి ఏంటంటే కట్ బీడ్స్ ఉన్నాయి, షుగర్ బీడ్స్ ఉన్నాయి అన్నమాట. ఒక నీడిల్ ఏమంటారు, ఇంకా థ్రెడ్, ఇవైతే యూజ్ చేయాలి. దాంతోటే వేస్తున్నాను. ఇవన్నీ ఎక్కియాలంటే మన వల్ల కాదు కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే నేను ఆ సూదిలోకించి ఏమంటారు ఒక 3-4 టైమ్స్ రౌండ్స్ వేసుకున్నాను అనమాట. దారాన్ని వేసుకొని గట్టిగా ఉండాలి కదా మనకి. అలా వేసుకున్న తర్వాత దాన్ని అందులో ఎక్కించేసుకొని చేంజ్ చేశాను. ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. అసలు నేను వీడియోస్ పెట్టడానికి నాకు టైం సరిపోవట్లేదు. కొంచెం పిల్లలతోటి ఏమంటారు టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా నాకు అదట్టు హాలిడేస్ వచ్చినాయి మా ఊడికి. ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా పిల్లలు ఇంట్లో రచ్చ చేయడమే ఉంటుంది మనకి. ఇంకా వాళ్ళకి తినిపించడము, వాళ్ళు ఆడుకోవడం ఇవే సరిపోతాయి. మా వాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను కొన్ని చెప్తా అంటున్నాడు. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఆ జంప్ రింగ్ని మనము 3 వేసేసుకోవాలి. ఫస్ట్ వేసేసుకొని దాని తర్వాత ఒక కట్ బీట్ వేసుకొని దాని మధ్యలో షుగర్ బీట్, దాని తర్వాత మళ్ళీ కట్ బీట్ వేసుకొని దాన్ని అలా లాస్ట్ వరకు ఉంచుకోవాలి. ఇంకొంచెం దాన్ని ముందుకు కూడా ఏమంటారు ఇంకొంచెం ఎక్కువ కూడా ఎక్కించుకోవచ్చు. నేనేంటంటే నుండే వేసాను, లాస్ట్ నుండే వేసాను. దాని తర్వాత ఇలాంటి పెద్ద బీట్ ఒకటి తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నది కూడా తీసుకోవచ్చు. దాంట్లో నుండి ఇలా మధ్యలో బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి వేరే కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇట్లా షుగర్ బిట్ ఒకటి మధ్యలో 3 అలా తీసేసుకొని మధ్యలో ఉండే కలర్ మాత్రం వేరేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ బీట్లో నుండి ఎక్కించేసేయాలి. ఎక్కించి అలా ఒక 6 రౌండ్స్ వేస్తేనే మనకి బాల్ లాగా ఫామ్ అవుతుంది. మనకి బాల్ లాగా ఫామ్ అవ్వాలి అది. సో అలా సెకండ్ది ఇది అట్లా 6 టైమ్స్ ఆర్ 7 టైమ్స్ అయ్యింది నాకు. ఇంకొంచెం మనం చిన్నది తీసుకున్నాం అనుకో తక్కువ రౌండ్స్లో అలా అయిపోతుంది అనమాట. అలా తీసుకొని దాన్ని మొత్తం అలాగే చేశాను నేను. ఆ బాల్ తర్వాత సేమ్ మళ్ళీ ఫస్ట్ మనకు వచ్చింది కదా ఒక కట్ బీట్, షుగర్ బీట్, కట్ బీట్ అలాగే వస్తుంది అనమాట. సేమ్ ఇలా చూపించినట్టుగా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనకి ఎంతవరకు అయితే లెంత్ కావాలనుకుంటే అంతవరకు వేసుకోవచ్చు. మధ్యలో ఉంచుకొని దాని పక్కన చైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను మొత్తం స్టార్టింగ్ నుండే వేసాను. ఇంకా లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం చేశాను నేను. అల్లిన తర్వాత దారం సరిపోదు, ఎక్కువ పడుతుంది. సో కావాలి అంటే మనం ఇంకొంచెం ఏమంటారు చేసుకుంటూ దారం ఎక్కించుకుంటూ యాడ్ చేసుకుంటూ ముళ్ళు వేసుకుంటూ అలా చేసుకోవాలి. ఇంకా తప్పదు అదైతే. ఇలా మళ్ళీ లాస్ట్కి ఆ హుక్ యాడ్ చేసేసుకొని దాన్ని కట్ చేసి కొంచెం గ్లూ వేసేసినాం అనుకోండి దానిపైన, అది గట్టిగా ఉంటుంది. ఇంక కూడదనమాట మనకు. ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి, ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా చైన్ అయితే ఎలా వచ్చింది, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.